ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ 3, అవమానం 3. ఈ రాశి వారికి ప్రారంభం లగాయతో అన్ని విధముల యోగదాయముగా ఉన్ను. నూతన వ్యక్తితో స్నేహలాభములు, శుభకార్యములు కలిసి వచ్చుట, ఇళ్ల స్థలములు, భూగృహాలు కొనుట, పెండింగ్ పనులు పూర్తి చేయుట, రుణములు తీర్చుట జరుగును. ఏ రకమైన వృత్తి వ్యాపారము లాభసాటిగా ఉండను. సెప్టెంబర్ లగాయతో పరిస్థితుల్లో కొద్దిగా చురుకుతనము తగ్గును. తరచు ప్రయాణములు, పని ఒత్తిడి, స్త్రీములకు విరోధములు, వ్యాపార ధర్మములు చురుగ్గా లేకపోవడం, అనారోగ్యం కలుగును. ఈ వృశ్చిక రాశి వారు విద్యార్థులు పాస్ అవ్వడం జరుగును. ర్యాంకులు వచ్చును. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సు సీట్లు వచ్చును. విదేశం వెళ్ళటకు జరుగును. ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశంలో ట్రాన్స్ఫర్ జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలిసి వచ్చును. స్థిరత్వం కలుగును. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా పండి లాభించును. రెండవ పంట పెట్టుబడులు ఎక్కువై అనుకూలత లాభం రాదు. మెట్ట పొలాలు, పండ్లు, చేప చెరువులు వలన ఆదాయం బాగా జరుగును. ఈ యొక్క రాశి వారికి శాంతి, శనికి జపము, నువ్వుల దానము, హనుమాన్ చాలీస పారాయణ, స్టీల్ సామాన్లు పంచిపెట్టుట, రావు చెట్టు ప్రదక్షిణము చేయుట, నువ్వులతో కూడిన బెల్లము గోమాతకు తినిపించుట, శివకేశ దర్శనం చేయుట, రాహుకేతుల వలన, దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం వలన ఇలా శుభఫలితం కలుగుతాయి. పగడము ధరించడం వల్ల మంచిది. అదృష్ట సంఖ్య 9.